మార్నింగ్ టైమ్ స్టోరీస్. ఎండాకాలంలో కోడలి బావి ఇల్లు 2. మొదటి భాగంలో రాఘవయ్య ఆలోచనలో పడతాడు. అలాగే శ్రీను అన్నయ్య నరేష్ మాత్రం వాళ్ళని ఎలా అయినా సరే పూర్తిగా ఆ బావి నుంచి వెళ్ళగొట్టి ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. నరేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీను సితార బావి దగ్గర పని చేసుకుంటూ ఉండగా నరేష్ అక్కడికి వస్తాడు. ఎరా శ్రీను, బావిలో దిగి ఏం వెతుకుతున్నావు? నీ భార్య పడేసిన గొలుసు దొరుకుతుందనా, లేక ఈ బావిలో ఏదైనా నిధి ఉందని ప్లానేస్తున్నారా? అన్నయ్య, సితారా ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. తన అబద్ధం చెప్పింది మన కుటుంబం గౌరవం కోసం. ఆపు నీ సోది. నాన్నగారి బావి ఉన్న పొలాన్ని నా పేరు మీద రాయబోతున్నారు. రేపటికల్లా మీరిక్కడ్నుంచి ఖాళీ చేయలేకపోతే ఈ బావిని మట్టితో పొడి చేస్తా. ఆ మట్టిలోనే మీరు కూడా కలిసిపోతారు, జాగ్రత్త. సితార శాంతంగా, బావగారు, మీరు ఆస్తి కోసం ఇంతగా దిగజారుతారని అనుకోలేదు. నిజం తెలిసిన రోజు మీరు మావయ్య గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. ఇంట్లో ఆరావళి తన గదిని సర్దుతూ ఉండగా నరేష్ అల్మారాలో దాచిన ఒక చిన్న సంచి కింద పడుతుంది. అందులో ఏముందో చూసిన ఆరావళి నోటి నుంచి మాట రాలేదు. అది మహాలక్ష్మి గొలుసు. ఆరావళి వణుకుతూ, అంటే ఆ రోజు కిటికీలో నుండి గొలుసు లాగింది ఎవరు దొంగ కాదు, నా స్వంత బావగారేనా? సితారక్క బావిలో పడిందని అబద్ధం చెప్తే బావగారు ఆ నిందని వాడుకొని గొలుసును తనే దొంగిలించారా? అప్పుడే నరేష్ గదిలోకి వస్తాడు. ఆరావళి చేతిలో గొలుసు చూడగానే అతని ముఖం క్రూరంగా మారుతుంది. చూశావు కదా? అవును, ఆ రోజు మీ ఇద్దరి అజాగ్రత్తను చూసి నేనే ఆ గొలుసు కొట్టేశాను. సితారాబద్ధం చెప్పడం నాకు వరమైంది. ఇప్పుడు ఈ గొలుసమ్మి నేను పక్కూర్లో భూమి కొంటాను. ఈ విషయం బయటకు వస్తే నిన్ను నీ అక్క మైనాని బ్రతకనివ్వను. ఆ మాట వినగానే తను చాలా భయపడుతూ, నేను ఎవరికి చెప్పను బావా అంటూ ఆరావళి భయంగా తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది. ఇదంతా చాటుగా గమనించిన ఆమె భర్త రాజు లోపలికి వస్తాడు. అరవళి, ఎందుకలా ఏడుస్తున్నావు? అన్నయ్య నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు? అసలు ఆ సంచిలో ఏముంది? ఆరావళి వణుకుతూ, ఏమండి, ఎంత ద్రోహం జరిగిందో తెలుసా? సితారక్క బావిలో పడేసిందని చెప్పిన మహాలక్ష్మి గొలుసు సితారక్క దగ్గర లేదు. అది బావగారి అల్మారాలో ఉంది. ఆ రోజే దాన్ని దొంగలించింది బావగారేనంట. ఈ విషయం ఎవరికైనా చెప్తే మనల్ని చంపేస్తానని బెదిరిస్తున్నారు. రాజు కోపాన్ని నటిస్తూ, ఏంటి, అన్నయ్య ఇంత పని చేశాడా? అంటే సితారక్కను శ్రీనుని అనవసరంగా నిందమోపి ఇంటి నుంచి పంపించేశాడా? ఎంత ఘోరం! నువ్వసలు భయపడక రావలి, నేను చూసుకుంటాను. ఈ విషయం ప్రస్తుతానికి ఎవరికి చెప్పకు. చెప్తే నాన్నగారి ప్రాణాలకి ప్రమాదం. అవునండి, అందుకే నేను కూడా భయపడి ఎవరికి చెప్పడం లేదు. ఆరావళిని పడుకోమని చెప్పి రాజు నెమ్మదిగా ఇంటి వెనక ఉన్న గదిలోకి వెళ్తాడు. అక్కడ నరేష్ చీకట్లో ఆలోచిస్తూ ఉంటాడు. రాజును చూడగానే నరేష్ ఉలిక్కి పడతాడు. ఎవరు? రాజు, నువ్వా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, దొంగ దొరికిపోయాడు కదా అని చూడ్డానికొచ్చాను. నీ ప్లాన్ బాగుంది, కానీ అరావళికి గొలుసు దొరికిపోవడం మనం ఊహించలేదు. ఏంటి, నీక్కూడా తెలిసిపోయిందా? తెలిసిపోవడం ఏంటి అన్నయ్య? ఆ రోజే నువ్వు గొలుసు తీసుకుంటుంటే నేను చూశాను. కాని నువ్వు ఆస్తిలో నాక్కూడా సగం వాటా ఇస్తావని ఆ రోజే నోరు మూసుకున్నాను. కానిప్పుడు అరావళికి కూడా తెలిసిపోయింది. మనం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. తననిలాగే వదిలేస్తే ఎప్పుడైనా నాన్నగారికి చెప్పేస్తుంది. అవును రాజు, సితార కూడా బావి దగ్గర నన్ను నిలదీసింది. ఏదో ఒక రకంగా ఆ నగను ఇల్లు దాటించి డబ్బు చేసుకోవాలి. దాని గురించి ఆలోచించు. ఆ రావాలి మైనాకి విషయం చెప్పకుండా ఉంటే మంచిది. సరే అన్నయ్య, వాటా మాత్రం మర్చిపోవద్దు. దీని గురించి ఆలోచిద్దాం. అన్నయ్య, మనం ఇప్పుడే పక్క ఊళ్ళో ఉండే ధర్మయ్య సేటు దగ్గరికి వెళ్దాం. ఆయన ఇలాంటివి ఎవరికి చెప్పకుండా కొంటాడు. తెల్లవారేసరికి నగ డబ్బుగా మారిపోవాలి. సరే రాజు, నగని ఒక పాత గుడ్డిలో చుట్టి నా నడుముకు దట్టి వడ్డాణం లాంటి బట్టలో దాచాను. మనం నడుచుకుంటూ వెళ్తే ఆలస్యమవుతుంది. పక్కనే ఉన్న మన ఎడ్ల బండిని తీసుకెళ్దాం. ఎవరైనా అడిగితే పొలానికెళ్తున్నామని చెప్దాం. వారు ఎడ్ల బండిపై పక్క ఊరికి వెళ్తూ ఉండగా దారిలో బావి దగ్గర శ్రీను సితార ఇంకా నిద్రపోకుండా బావి గట్టుపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చీకట్లో ఎడ్ల బండి వెళ్తున్న శబ్దాన్ని, ఎడ్ల మెడలోని గంటల చప్పుడును విన్న శ్రీను ఉలిక్కి పడ్డాడు. సితారా, ఈ అర్ధరాత్రి పూట అన్నయ్య రాజు ఇద్దరు కలిసి ఎడ్ల బంటి కట్టుకుని పక్క ఊరు వైపు ఎందుకెళ్తున్నారు? పొలానికి వెళ్లే దారి ఇది కాదు కదా? శ్రీను, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది.
ఆరావళి కళ్ళల్లో భయం చూశాను కదా. పద, మనం వాళ్ళని వెంబడిద్దాం. వాళ్ళు ఏదో దాస్తున్నారు. శ్రీను, సితార పొలాల గట్ల వెంబడి పరుగున వారిని అనుసరిస్తారు. నరేష్ రాజులు ధర్మయ్య సేటు ఇంటి వెనక ఉన్న గదిలోకి వెళ్లడం వారు గమనిస్తారు. దీపపు వెలుతురులో గది లోపల నరేష్ తన నడుము దట్టిలో నుండి నగను తీసి సేటు ముందు పెడతాడు. ఇది మా మహాలక్ష్మి గొలుసు. దీని విలువ 10 లక్షలుంటుంది. మాకిప్పుడే అర్జెంటుగా డబ్బు కావాలి. ఎవరికి తెలియకూడదు. నరేష్ రాజులు సేటుతో మాట్లాడుతూ ఉండగా దూరం నుండి సితార మరియు శ్రీను రావడం గమనించి కంగారుగా వెనక దారి నుండి తప్పించుకుంటారు. అప్పుడే శ్రీను, సితార లోపలికి ప్రవేశిస్తారు. సితార ఆయాసపడుతూ సేటు దగ్గరకొచ్చి, సేటుగారు, ఇప్పుడే ఇక్కడి నుండి మా బావగారు నరేష్ రాజు వెళ్ళారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? మీకేమిచ్చారు? ధర్మయ్య సేటు ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఎవరమ్మా వాళ్ళు? ఆ నరేష్ రాజులా? వాళ్ళేం తీసుకురాలేదమ్మా. వాళ్ళు నా పాత స్నేహితులు. కేవలం నాతో మాట్లాడడానికి వచ్చారు. స్నేహితులైతే ఈ అర్ధరాత్రి పూట, అది కూడా ఎడ్ల బండి కట్టుకుని మీ ఇంటి వెనక దిగి ఎందుకు వస్తారు సేటు గారు? వాళ్ళ దగ్గర మా ఇంటి మహాలక్ష్మి గొలుసుంది. అది మీకు ఇవ్వడానికి వచ్చారు కదా. అదేం లేదయ్యా, మీరు అనవసరంగా అనుమానం పడుతున్నారు. వాళ్ళు ఖాళీ చేతులతోనే వచ్చారు, అలాగే వెళ్లారు. నా స్నేహితులు, నన్ను ఎప్పుడైనా కలవచ్చు. దానికి సమయం ఏంటి? గట్టిగా నిలదీస్తూ, సేటుగారు, మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. వాళ్ళ నడుము దట్టిలో నగ ఉన్న విషయం మాకు తెలుసు. మీరు వాళ్ళని కాపాడాలని చూస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళు మీకేం చెప్పారు? ధర్మయ్య సేటు పదే పదే అదే మాట చెప్తూ, నేను చెప్పేది ఒక్కటే. వాళ్ళు నా స్నేహితులు. కేవలం మాటల కోసం వచ్చారు. అంతకుమించి వాళ్ళు ఏమీ తీసుకురాలేదు. నాకేమీ ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. శ్రీను నిరాశగా సితార వైపు చూస్తూ, సితారా, ఇతను నిజం చెప్పేలా లేడు. అయినా కూడా అన్నయ్య వాళ్ళు వెనకదారి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు. పద, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. నరేష్ రాజులు సేటు దగ్గర నుండి ఇంటికి చేరుకుంటారు. మరోవైపు ఇంట్లో మైనా, ఆరావళి భయం భయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మైనా ఏడుస్తూ, ఆరావళి, నా గుండె ఆగిపోయినంత పనయింది. ఆ గొలుసు మన భర్తల దగ్గరే ఉందన్న పచ్చి నిజం ఇప్పుడే నా చెవులతో విన్నాను. వాళ్ళిద్దరూ చీకట్లో మాట్లాడుకుంటూ దాన్ని డబ్బుగా మార్చడానికి పక్క ఊరికి వెళ్ళారు. తండ్రి లాంటి మావయ్య గారిని, తల్లి లాంటి అత్తయ్య గారిని ఎంత మోసం చేస్తున్నారు. ఆరావళి వణుకుతూ, అవునక్క, నాకు ముందే తెలిసింది. బావగారు నన్ను చంపేస్తానని బెదిరించారు. ఆ గొలుసు కోసం సితారక్కను, శ్రీను బావను అన్యాయంగా నిందల పాలు చేసి బావి దగ్గరికి పంపించేశారు. ఇప్పుడు ఈ విషయం మావయ్య గారికి చెప్పాలా వద్దా అని నా ప్రాణం పోతుంది. చెప్పాలి ఆరావళి, లేదంటే సితార బ్రతుకు ఆ బావి దగ్గరే తెల్లారిపోతుంది. మావయ్య గారికి నిజం తెలిస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వద్దక్క, వద్దు. వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. చెబితే ఇంట్లో గొడవలు అవుతాయి, మన కాపురాలు కూలిపోతాయి. అప్పుడే నరేష్ రాజు గదిలోకి ప్రవేశిస్తారు. శభాష్! మైనా, అరవళి, మీకు నిజం తెలిసిపోయిందన్నమాట. అయితే మా పని ఇంకా సులువైంది. ఇప్పటి వరకు దొంగచాటుగా ఉన్నాం, ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటాం. మైనా ధైర్యం చేసి, ఏవండి, మీకు మనసు లేదా? స్వంత తమ్ముడిని, కోడలని అంత మాట అని బయటికి పంపించి ఆ నగను దొంగతనంగా అమ్ముతారా? ఇది తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేరు. ఆ నాన్న గురించి మాకు తెలుసులే. ఈ విషయం నీ నోటి నుండి కాని, అరావళి నోటి నుండి కాని బయటకొచ్చిందా? చూడండి వదినమ్మ, ఆస్తులు మొత్తం మనకే దక్కాలి. శ్రీను, సితార ఆ బావి దగ్గరే పడి ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఇల్లు దాటకూడదు. మీరు నోరు మొదిపితే శ్రీను, సితార ప్రాణాలతో ఉండరు. వాళ్ళని చంపడానికి కూడా మేం వెనకాడం. ఏడుస్తూ, ఏవండి, మీరే ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు మన స్వంత వాళ్ళు కాదా? స్వంతం గింతమేమీ లేదు. ఈ ఆస్తి కోసం ఎవరినైనా బలిస్తాం. మీరు పద్ధతిగా నోరు మూసుకుని ఉంటే మహారాణుల్లా బ్రతుకుతారు. లేదంటే సితార కంటే ఘోరమైన చావు చేస్తారు. రేపు మా మామయ్య గారికి గొలుసు గురించి ఏమైనా డౌట్ వస్తే అదంతా సితారే చేసిందని మీరు కూడా సాక్ష్యం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. మరోవైపు బావిగట్టున సితార దీపం వెలుగులో దీర్ఘాలోచనలో ఉంటుంది. శ్రీను, మీ అన్నయ్యలు సేటు దగ్గరికి రావడం, ఆ సేటు అబద్ధం చెప్పడం చూస్తుంటే ఆ నగ వాళ్ల దగ్గరే ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం స్నేహం కోసం ఆ సమయంలో ఎవరు వెళ్తారు? కాని సితార, ఆధారాలు లేకుండా మనం మామయ్య గారికి ఏం చెప్దాం? అసలాయన మన మీద కోపంగా ఉన్నారు. తొందరలోనే నిజ నిజాలు అన్నీ బయటికొస్తాయి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మైనాకి తెలుసోలేదో వాళ్ళని కనుక్కుంటాను అని అంటుంది.
మరుసటి రోజు ఉదయం సితార ఎవరికీ తెలియకుండా చాటుగా ఇంటికి చేరుకుంటుంది. మైనా ఆరావళి ఒంటరిగా ఉన్న సమయం చూసి వారి దగ్గరకు వెళ్తుంది. అక్క, ఆరావళి మీతో కొంచెం మాట్లాడాలి. నిన్న రాత్రి బావగారు రాజు ఇద్దరు ఎడ్ల బండి కట్టుకొని పక్క ఊరి సేటు దగ్గరికి వెళ్లారు. అక్కడ ఏదో నగ అమ్ముతున్నట్టు మాకు అనుమానం కలిగింది. అసలు గొలుసు గురించి నీకేమైనా నిజం తెలిసిందా? మైనా ఆరావళి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. నరేష్ అన్న మాటలు గుర్తొచ్చి వణికిపోతారు. మైనా గుండె రాయి చేసుకొని, ఏం మాట్లాడుతున్నావు సితారా? వాళ్ళు పొలం పనుల కోసం వెళ్ళే ఉంటారు. ఆ నగ ఎప్పుడో బావిలో పడిపోయింది కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు? మాకు ఏమీ తెలియదు సితారా, నువ్వెళ్ళు. కళ్ళు తిప్పుకుంటూ, అవునక్క, గొలుసు గురించి మాకు ఏమీ తెలియదు. నువ్వు అనవసరంగా బావగారిని అనుమానించుకు. మావయ్య గారికి తెలిస్తే మళ్ళీ గొడవలవుతాయి. సితార వారి మాటల్లోని వణుకుని గమనించినా వారు నిజం చెప్పడం లేదని అర్థం చేసుకుంటుంది. సరే అక్క, మీకేమీ తెలియనప్పుడు నేను బలవంతం చేయను అని భారంగా అక్కడి నుండి బయలుదేరుతుంది. అక్కడ నరేష్ చీకట్లో ఆలోచిస్తూ ఉంటాడు. రాజును చూడగానే నరేష్ ఉలిక్కి పడతాడు. ఎవరు? రాజు, నువ్వా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదన్నయ్య, దొంగ దొరికిపోయాడు కదా అని చూడ్డానికొచ్చాను. నీ ప్లాన్ బాగుంది కానీ అరావళికి గొలుసు దొరికిపోవడం మనం ఊహించలేదు. ఏంటి, నీక్కూడా తెలిసిపోయిందా? తెలిసిపోవడం ఏంటి అన్నయ్య? ఆ రోజే నువ్వు గొలుసు తీసుకుంటుంటే నేను చూశాను. కాని నువ్వు ఆస్తిలో నాక్కూడా సగం వాటా ఇస్తావని ఆ రోజే నోరు మూసుకున్నాను. కాని ఇప్పుడు అరావళికి కూడా తెలిసిపోయింది. మనం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. తననిలాగే వదిలేస్తే ఎప్పుడైనా నాన్నగారికి చెప్పేస్తుంది. అవును రాజు, సితార కూడా బావి దగ్గర నన్ను నిలదీసింది. ఏదో ఒక రకంగా ఆ నగను ఇల్లు దాటించి డబ్బు చేసుకోవాలి. దాని గురించి ఆలోచించు. అరావళి మైనాకి విషయం చెప్పకుండా ఉంటే మంచిది. సరే అన్నయ్య, వాటా మాత్రం మర్చిపోవద్దు. దీని గురించి ఆలోచిద్దాం. అన్నయ్య, మనం ఇప్పుడే పక్క ఊళ్ళో ఉండే ధర్మయ్య సేటు దగ్గరికి వెళ్దాం. ఆయన ఇలాంటివి ఎవరికి చెప్పకుండా కొంటాడు. తెల్లవారిసరికి నగ డబ్బుగా మారిపోవాలి. సరే రాజు, నగని ఒక పాత గుడ్డిలో చుట్టి నా నడుముకు దట్టి వడ్డాణం లాంటి బట్టలో దాచాను. మనం నడుచుకుంటూ వెళ్తే ఆలస్యమవుతుంది. పక్కనే ఉన్న మన ఎడ్లబంటిని తీసుకెళ్దాం. ఎవరైనా అడిగితే పొలానికెళ్తున్నామని చెప్దాం. వారు ఎడ్ల బండిపై పక్క ఊరికి వెళ్తూ ఉండగా దారిలో బావి దగ్గర శ్రీను సితార ఇంకా నిద్రపోకుండా బావి గట్టుపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చీకట్లో ఎడ్ల బండి వెళ్తున్న శబ్దాన్ని, ఎడ్ల మెడలోని గంటల చప్పుడును విన్న శ్రీను ఉలిక్కిపడ్డాడు. సితారా, ఈ అర్ధరాత్రి పూట అన్నయ్య రాజు ఇద్దరు కలిసి ఎడ్లబంటి కట్టుకొని పక్క ఊరు వైపు ఎందుకెళ్తున్నారు? పొలానికి వెళ్లే దారి ఇది కాదు కదా? శ్రీను, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఆరావళి కళ్ళల్లో భయం చూశాను కదా. పద, మనం వాళ్ళని వెంబడిద్దాం. వాళ్ళు ఏదో దాస్తున్నారు. శ్రీను సితార పొలాల గట్ల వెంబడి పరుగున వారిని అనుసరిస్తారు. నరేష్ రాజులు ధర్మయ్య సేటు ఇంటి వెనక ఉన్న గదిలోకి వెళ్లడం వారు గమనిస్తారు. దీపపు వెలుతురులో గదిలోపల నరేష్ తన నడుము దట్టిలో నుండి నగను తీసి సేటు ముందు పెడతాడు. ఇది మా మహాలక్ష్మి గొలుసు. దీని విలువ 10 లక్షలుంటుంది. మాకిప్పుడే అర్జెంటుగా డబ్బు కావాలి. ఎవరికీ తెలియకూడదు. నరేష్ రాజులు సేటుతో మాట్లాడుతూ ఉండగా దూరం నుండి సితార మరియు శ్రీను రావడం గమనించి కంగారుగా వెనక దారి నుండి తప్పించుకుంటారు. అప్పుడే శ్రీను సితార లోపలికి ప్రవేశిస్తారు. సితార ఆయాసపడుతూ సేటు దగ్గరకొచ్చి, సేటుగారు, ఇప్పుడే ఇక్కడి నుండి మా బావగారు నరేష్ రాజు వెళ్లారు కదా, వాళ్ళెందుకు వచ్చారు? మీకేమిచ్చారు? ధర్మయ్య సేటు ఏమీ తెలియనట్టు నటిస్తూ, ఎవరమ్మా వాళ్ళు? ఆ నరేష్ రాజులా? వాళ్ళేమి తీసుకురాలేదమ్మా. వాళ్ళు నా పాత స్నేహితులు. కేవలం నాతో మాట్లాడడానికొచ్చారు. స్నేహితులైతే ఈ అర్ధరాత్రి పూట, అది కూడా ఎడ్లబండి కట్టుకుని మీ ఇంటి వెనక దిగి ఎందుకొస్తారు సేటుగారు? వాళ్ళ దగ్గర మా ఇంటి మహాలక్ష్మి గొలుసుంది. అది మీకివ్వడానికి వచ్చారు కదా? అదేం లేదయ్యా, మీరు అనవసరంగా అనుమానపడుతున్నారు. వాళ్ళు ఖాళీ చేతులతోనే వచ్చారు, అలాగే వెళ్లారు. నా స్నేహితులు, నన్నెప్పుడైనా కలవచ్చు. దానికి సమయమేంటి? గట్టిగా నిలదీస్తూ, సేటుగారు, మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. వాళ్ళ నడుము దట్టిలో నగ ఉన్న విషయం మాకు తెలుసు. మీరు వాళ్ళని కాపాడాలని చూస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. అసలు వాళ్ళు మీకేం చెప్పారు? ధర్మయ్య సేటు పదే పదే అదే మాట చెప్తూ, నేను చెప్పేది ఒక్కటే. వాళ్ళు నా స్నేహితులు. కేవలం మాటల కోసం వచ్చారు. అంతకుమించి వాళ్ళు ఏమీ తీసుకురాలేదు. నాకేమీ ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఇదే. శ్రీను నిరాశగా సితార వైపు చూస్తూ,